విశేషం ఏంటంటే ఈరోజు రుద్రమ్మదేవి ప్రపంచవ్యాప్తంగా విడుదల తేదీని మీ ముందు ఆవిష్కరించడానికి ఇలా కలుసుకున్నాం. సో ముందుగా ఈ విడుదల తేదీ పోస్టర్ని ఆవిష్కరించాల్సిందిగా అనుష్క గారిని, నిర్మాత రాగిణి గుణ ఇద్దరిని ఆహ్వానిస్తున్నాను. సో అనుష్క గారు, రాగిణి గుణ ఆవిష్కరించండి. ఇప్పుడే చూశారు మీరు, సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా రుద్రమ్మదేవిని విడుదల చేస్తున్నాం చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాం. సో సహనిర్మాతలైన రాగిణి దేవర్, నీలిమా గుణ, యుక్తాముఖి మీరు రండి. మా హోమ్ ప్రొడక్షను. సో ఇప్పుడు సినిమా విడుదల విశేషాలకు సంబంధించి అనుష్క గారు 2 మాటలు మాట్లాడతారు. ఇప్పుడు అనుష్క గారు 2 మాటలు మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ రుద్రమ్మదేవి షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ చాలా పేషెంట్గా వెయిట్ చేసి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెరీ సూన్ సెప్టెంబర్ 4th మనం రిలీజ్ చేస్తున్నాం. అండ్ డెఫినెట్లీ మన అందరూ పెట్టిన హార్డ్ వర్క్ హ్యాస్ కమ్. వీ కెన్ సీ దాని ఫ్రూట్స్ చూడొచ్చు మూవీలో. అండ్ తొందరగా అన్ని ప్లేసెస్లో మేము ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ విల్ బీ కమింగ్ అండ్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఓవర్. అండ్ విల్ హ్యావ్ అవర్ ఇంటరాక్షన్స్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. దాదాపు 3 సంవత్సరాల క్రితం రుద్రమ్మదేవిని మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మీడియా ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎంతగానంటే జనరల్గా మేము ప్రతి సినిమాకి సార్ కొద్దిగా మా స్టిల్ వేయండి సార్, మా స్టిల్ వేయండి, మా న్యూస్ రాయండి అని చెప్తుంటాం. కానీ దీనికి మీడియా మిత్రులే ఇది మా సినిమా, ఇది మన తెలుగు వాళ్ళ సినిమా అండి, మన తెలుగు చరిత్ర ఇది, మీరు మంచి సినిమా తీస్తున్నారు, ఒక టెక్నీషియన్ అయ్యి ఉండి ఎంత యజ్ఞాన్ని పెట్టుకున్నారు, మీకు వెనకాతలు మేమున్నాం, ఇది మా సినిమా, మా వంతు బాధ్యత అని చెప్పి అప్పటి నుంచి కూడా చాలా సహకరిస్తూ సినిమాని ఈ రోజున ఎంత క్రేజ్కి తీసుకొచ్చారంటే ముఖ్య కారణం మీడియా మిత్రులండి. ఇక మీదట ప్రమోషన్స్లో భాగంగా మీ అందరినీ తరచూ మీకు ఇంకా సహకరిస్తామని తెలియజేస్తున్నాను. ఇంకా రుద్రమ్మదేవి విషయానికి వస్తే ఇది 13వ శతాబ్దం నాటి కాకతీయుల చరిత్ర. అంటే ఇది మనకి జానపదం కాదండి, చారిత్రాత్మకం. అంటే జరిగిన కథ. దాదాపు 850 ఏళ్ల క్రితం జరిగిన కథని
ఏమాత్రం చరిత్రని వక్రీకరించకుండా చాలా ఆథెంటిక్గా దాదాపు 9 ఏళ్ల పాటు పరిశోధన జరిపి దాని వెనకాతల డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు, తోటప్రసాద్ గారు, పరుచూరి బ్రదర్స్ తదితరుల చాలామంది రీసెర్చ్ ఉందండి. వాళ్ళందరూ కూడా నాతో కూర్చొని చరిత్రని ఏమాత్రం వక్రీకరించకుండా రూపొందించడానికి మా వంతు ఇది చేసామండి. సో ఏమాత్రం ఎగ్జాగరేషన్లు కానీ, ఇప్పుడు ఏదో జనరల్గా గుణశేఖర్ సినిమా అంటే ఏదో సెట్ల కోసం తీస్తాడు, భారీతనం కోసం అని అందరిలో ఒక అపోహ ఉంది. బట్ ఈ రుద్రమదేవ్ అనేది నేను సెట్ల కోసం, గ్రాఫిక్స్ కోసం తీసిన సినిమా కాదండి. ఇది ఎప్పుడో నేను 8th స్టాండర్డ్లో చదువుకున్న నాన్ డీటెయిల్లోని పాఠ్యాంశంగా వచ్చిన రుద్రమదేవి కథకి స్ఫూర్తి పొంది, అప్పుడు నాకు తెలియదు నేను డైరెక్టర్ని అవుతానని. కానీ డైరెక్టర్ అయిన తర్వాత హాలీవుడ్లో డిఫరెంట్ జోనర్స్ వస్తున్నాయి. మన ఇండియన్ ఫిలిమ్స్లో జోనర్స్ తక్కువ, సోషల్ తప్ప వేరే జోనర్ లేదు. ఒక గ్లాడియేటరు, బ్రేవ్ హార్ట్ లాంటి సినిమాలు మనం ఎందుకు చేయలేమన్నప్పుడు చిన్నప్పుడు నేను చదువుకున్న రుద్రమదేవి నాకు చాలా స్ఫూర్తినిచ్చిందండి. అందుకని ఆ కథనే నమ్ముకొని, కథనే ప్రధాన బలంగా, మిగతావి 3Dలో తీసిన, సెట్లు వేసిన, గ్రాఫిక్స్ వేసిన అంతా కూడా అదనపు ఆకర్షణ అండి. కథను నమ్ముకొని ఈరోజు నేను చేసిన ఈ ప్రయత్నానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ 3 సంవత్సరాలకు వెనక కూడా నా వెనకాతలే ఉండి ఏమాత్రం వాళ్ళు విసుగు కానీ, వాళ్ళలోని ఉత్సాహాన్ని కానీ ఎక్కడ తగ్గకుండా చాలా సహకరించారు. ముఖ్యంగా నేను ఇదివరకే వరంగల్లోని ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టుగా అనుష్క గారు లేకపోతే రుద్రమదేవి అనే సినిమా లేదండి. ఆవిడ ఎంతగా ప్రాణం పోశారంటే అసలు వేరే వాళ్ళ నేనే కాదు, మీరు కూడా ఊహించడం కష్టం. అంటే నేను ఫస్ట్ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు అనుష్క గారి పేరు ప్రకటించలేదు, అప్పుడు ఇంకా ఆవిడని సంప్రదించలేదు కూడా. కానీ నేను ఆవిడకి సంప్రదించడానికి ముందే నాకు మీడియా మిత్రులేంటి చాలామంది ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కానీ, సార్ అనుష్క గారు, అనుష్క గారు, అనుష్క గారు అని వాళ్ళు, అంటే జనం నుంచే నాకు వచ్చిన సూచన అండి అది. అంటే అంతగా ఈవెన్ ప్రేక్షకుల హృదయాల్లో కూడా రుద్రమదేవి అంటే అనుష్క గారిని అలా ఊహించుకున్నారు. నిజంగానే వాళ్ళ ఊహకు తగ్గట్టుగా రుద్రమదేవి పాత్రకి నిజంగా ప్రాణం పోశారని చెప్పొచ్చు అనుష్క గారు. ఆ కత్తి యుద్ధాల్లో కానీ, గుర్రపు స్వారీల్లో కానీ, ఇటు నటనలో కానీ అన్ని రకాల చాలా గొప్పగా ఆవిడ ఎఫర్ట్ పెట్టారు. తినబోతూ మీకు రుచి ఎక్కువ నేను చెప్పడానికి మంచిది కాదు, మీరే చూస్తారు సెప్టెంబర్ 4వ తేదీన. అలాగే ఇలాంటి గొప్ప మహాయజ్ఞమైన ప్రాజెక్ట్కి గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నాకు నిజంగా ఎలాంటి ఒక సినిమాకి తనంతట తానుగా ముందొచ్చి ఒక సినిమా ప్రేమికుడిగా ఈ సినిమాకు తను పడ్డ కష్టం కానీ, ఈ సినిమా బాగా రావాలని చెప్పి చేసిన కృషి కానీ ఎంతైనా ప్రశంస చేయాలండి. అలాగే రాణా కూడా మొదటి నుంచి, అంటే రాణాని డిఫరెంట్గా చూస్తారు ఈ సినిమాలో. ఒక రొమాంటిక్ పర్సన్గా అంత బాడీ వేసుకొని రుద్రమదేవి సరసన కథానాయకుడి పాత్రలో రాణా గారు కనిపిస్తారండి. అలా గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ది ప్రత్యేక పాత్ర అయినప్పటికీ దాదాపు గంట పాటు సినిమాలో నిడివి ఉంటుందండి. అతి ముఖ్యమైన పాత్ర అది. ఇంకా మిగతా వాళ్ళు కృష్ణరాజు గారు, ప్రకాష్ రాజు గారు, క్యాథరిన్, నిత్యా మీనన్, ఇలా అందరూ పేరు పేరున చాలా భారీ కాస్టింగ్ ఉందండి. ఇప్పుడే ఆ పాత్రలందరినీ మీకు పరిచయం చేస్తూ ఫోటోలు కూడా విడుదల చేస్తున్నాం. వాటికి కూడా చాలా మంచి స్పందన ఉంది. అందరూ కూడా పాత్రలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి అంటున్నారు. దాని వెనకాతల
కాస్ట్యూమ్స్ విభాగంలో నేతాలుల్లా గారు కానీ, సాయి గారు కానీ, ఇటు ఆర్ట్ డిపార్ట్మెంట్లో తోట తరణి గారు కానీ, వీళ్ళందరి కృషి ఎంతైనా మనం చెప్పుకోవాల్సిందండి. ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి, అవన్నీ మున్ముందు మీతో పంచుకుంటాను. ఇప్పుడు ఒక 2 మాటలు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన నా సతీమణి రాగిణి కూడా 2 మాటలు మాట్లాడతారండి. అందరికీ నమస్కారం. మీ సహాయ సహకారాలు ఎప్పుడు మా వైపు ఉన్నాయి. ఈ మధ్య న్యూస్లో రోజు చూస్తూ ఉన్నాం మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో. నేను ఫస్ట్ ఈ సినిమాకి నిర్మాతగా అండి ఏం ఫీల్ అవుతున్నానంటే, ఒక కుటుంబం తమ పిల్లలతో వచ్చి చక్కటి హిస్టరీని, మేము ఎప్పుడో మర్చిపోయిన హిస్టరీని, ఇప్పుడు అసలు తెలుగు టెక్స్ట్ బుక్స్లో హిస్టరీ మళ్ళీ మొదలైందండి. చాలా హ్యాపీ. ఇప్పుడు మా పాప 7th క్లాస్ చదువుతుంది. దాని తెలుగు టెక్స్ట్ బుక్లో రుద్రమదేవి ఉంది లెసన్ ఈ సంవత్సరం నుంచి. సో అలాంటి సినిమాకి నేను నిర్మాతగా ఉండటం, మేము నిర్మించడం, నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో తెలుగును మర్చిపోతున్న కాలంలో చక్కటి హిస్టరీ, తెలుగు హిస్టరీని తిరిగి మన పిల్లలకి అందించగలిగే సినిమా ఇది. కాబట్టి మీరందరూ చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మీ సహాయ సహకారాలు మాకు అందించి మీ సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా అనుష్ గారు ఇంకా కొన్ని మాట్లాడతారు. యాక్చువల్లీ గుణశేఖర్ గారు చెప్పారు, చాలామంది యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఈ హద్దుకి రావాలంటే చాలామంది ఎఫర్ట్ ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ రాగిణి గారు అండ్ గుణశేఖర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ. అండ్ ఫస్ట్ టైం ఇద్దరు పిల్లలు లొకేషన్లో ఉండి వాళ్ళు హెల్ప్ చేసుకొని, దే ఆల్సో డెఫినెట్లీ ఓన్లీ ఒక చిల్డ్రన్ కాదు, దే హ్యావ్ ఆల్వేస్ బీన్ యాడ్ ఆన్ సపోర్ట్ మన కోసం. అండ్ తోట తర్ని గారు, ఐ వాంట్ కాల్ ఆఫ్ దెమ్, తోట తర్ని గారు, నీతలుల గారు, బికాస్ ఆ లుక్ అన్నీ డిస్టర్బ్ చేయకుండా, బికాస్ మన 13th 14th సెంచురీది రెఫరెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని అది ఎంత ప్లెజెంట్గా చూపించాలి. అండ్ దే పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, అని చాలా బాగా వచ్చింది. అండ్ అజయ్ విన్సన్ గారు మన సినిమాటోగ్రఫర్, బికాస్ 3D షూటింగ్ అంటే చాలా టైం తీసుకున్నాను. నేను యాక్చువల్లీ షూటింగ్ చేయకముందు విన్నాను, బట్ గుణశేఖర్ గారు కూడా జర్మనీకి వెళ్ళి దాని గురించి నేర్చుకొని వచ్చి, అజయ్ విన్సన్ గారు వాళ్ళందరూ టుగెదర్ యాజ్ అ టీమ్ మినిమల్ టైంలో వీ షాట్ ద మోస్ట్ అమౌంట్. బికాస్ వేరే వాళ్ళు కూడా 3D చేసిన వాళ్ళు కూడా నాకు చాలా చెప్పారు, దిస్ ఈస్ ద యాక్చువల్లీ చాలా మినిమం టైంలో షూట్ చేశారని. సో అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్లో చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళ పేరున ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ డెఫినెట్లీ ఇళయరాజా గారు ఈజ్ లైక్ మన మూవీకి ఇంకొక బ్యాక్ బోన్. చెన్నైలో కలిసినప్పుడు ఇట్ వాజ్, నేను ఫస్ట్ టైం, నేను ఇళయరాజా గారి ఫ్యాన్ని, ఫస్ట్ టైం కలిసినప్పుడు హిస్ ఇంట్రెస్ట్ అండ్ ఒక హిస్టారికల్ ఫిలిం చేస్తున్నాను, ఈవెన్ హీ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ దెన్ మన అందరు చేస్తున్నావు కాబట్టి వీ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్, బట్ ఇట్ వాస్ సీన్ ఆన్ హిస్ ఫేస్. సో ప్రతి ఒక్కరిని ఐ వాంట్ థ్యాంక్ దెమ్ అండ్ ఆల్ మై కో స్టార్స్. థ్యాంక్స్. సినిమా టెక్నిక్ విషయానికి వస్తేనేనండి, ప్రపంచవ్యాప్తంగా అంటే భారతదేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3D సినిమా అండి ఇది. అంటే మేము తీయటమే 3Dలో తీసాం, 3D కెమెరాలతోటి, హాలీవుడ్ సాంకేతిక నిపుణులతోటి. మా కెమెరామెన్ అజయ్ విన్సెంట్, ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఆయనకి తెలియని టెక్నిక్ అంటూ లేదు. ఆయన సాంకేతిక నిపుణత నిజంగా ఈ సినిమాకి ఎంతగానో ఉపయోగపడ్డదండి. సో కేవలం 3Dలోనే కాకుండా నార్మల్ రెగ్యులర్ 2D ఫార్మెట్లో కూడా ఈ సినిమా అందరినీ కనువిందు చేయబోతుందండి. సో మళ్ళీ మరొక్కసారి సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3D సినిమా అయిన రుద్రమదేవి తెలుగు తమిళ్లో ద్విభాషా చిత్రంగా రూపొందించబడిందండి. ఈ తెలుగు తమిళ ద్విభాషా చిత్రం మలయాళంలో కూడా అదే రోజున సెప్టెంబర్ 4నే 3 భాషల్లోనూ విడుదలవుతుంది. హిందీ విడుదల తేదీని కూడా తొందరలో మేము ప్రకటిస్తామండి.
సో అంటే మన రుద్రమదేవి చరిత్రని ప్రపంచవ్యాప్తంగా మన సోదర భాషలైన తమిళం కానీ మలయాళం కానీ హిందీ కానీ వీళ్ళు కూడా ఈ చరిత్ర కథకి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు తమ భాషలో మన కథని మొత్తం భారతదేశం అందరికీ చెప్పడానికి ముందుకు రావటం నిజంగా మన అందరం గర్వపడాల్సిన విషయం అండి. సో మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. అంటే ఇది యాక్చువల్గా ఈ మధ్య ఒక టెక్నాలజీ కొత్తగా డెవలప్ చేశారండి. అంటే అది ఎవరిదో తొందరపాటు వల్ల అది ఆల్రెడీ అప్లై చేసాం, ఆ టెక్నాలజీ అనేది వచ్చింది. అది ఇంకా పరిశీలన దశలోనే ఉందండి. మనమైతే 3Dలో కళ్ళజోళ్ళు పెట్టుకునే ఈ సినిమా చూడాలండి. సో 2D రెగ్యులర్ కళ్ళజోడు అవసరం లేకుండానే 2D ఫార్మేట్ కూడా ఉంటుందండి. అవును సార్, బాగా బాగా ఉందండి. అదే సార్, యాక్చువల్గా రుద్రమదేవికి చాలా పెద్ద ఛాలెంజింగ్ అదేనండి. అంటే మన భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్ 3D సినిమాని క్యాప్షన్ వేయడం కాదు కానీ సరదా తీరిపోయింది. ఎందుకంటే 3Dలో అంటే చాలా టైం టేకింగ్, చాలా ఎక్స్పెన్సివ్ అండి. అంటే మన రీజనల్ లాంగ్వేజ్ కాదు, మన నేషనల్ లాంగ్వేజ్కే వర్కౌట్ అవ్వదు. దట్ టు సీజీ ఓరియంటెడ్. అంటే 3Dలో సీజీ చాలా కాంప్లికేటెడ్ అండి, బాగా టైం తీసుకుంటుంది. ఆ ఎక్స్పర్టీజ్ చాలా తక్కువ మంది ఉన్నారండి, ఆ సాంకేతిక నైపుణ్యం తెలిసిన వాళ్ళు. సో అందువల్ల కూడా మనకి ఇప్పుడు 2-3 సార్లు విడుదల వాయిదా వేయడం వెనకాతలు కూడా ముఖ్యమైన కారణం అదేనండి. అంటే 3Dలో సీజీలు చాలా కాంప్లికేటెడ్ అయ్యాయండి. సో అయినప్పటికీ మా ఇంట్లో మా పిల్లలు మేము మా హోమ్ థియేటర్లో 3D సినిమాలు చూడటం ఇన్స్పైర్ అయిపోవడం, ఈ హాలీవుడ్ ఫిలిమ్స్ వాళ్ళు కూడా సరదా పెట్టలేదు 3Dలో తీయాలని. సో దాంతో మా ముచ్చటని నిజంగానే మనం దేశం అంతటికీ చూపించాలని ఒక పెద్ద సాహసమే తీసుకున్నామండి. నిజంగా ఆ సాహసం నిజం చెప్పాలంటే నాకున్న ఎక్స్పీరియన్స్ మీద నాకే ఒక గౌరవం కలిగింది. దానివల్ల నేను ఎప్పటికైనా మీ ముందు తీసుకురాగలుగుతున్నాను, లేకపోతే చాలా టైం పట్టుండేది. సో ఏదైతేనే ఇది ఎంత ఎక్స్పెన్సివ్ అయినప్పటికీనండి, ఎంత కష్టమైనప్పటికీ సాధించాం. అది మీరు అన్నట్టు చాలా తక్కువ థియేటర్లు ఉన్నాయి. అంటే దాదాపు మన 2 రాష్ట్రాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 90 థియేటర్ల వరకు ఉన్నాయండి. మనం దాదాపు 100 థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తాం. బట్ ఈ 90 థియేటర్లో 3Dలో చూసిన అనుభూతి వేరండి. అది డెఫినెట్గా 2Dలో చూసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి 3Dలో చూద్దామనే ఒక ఉత్సాహం వాళ్ళకి కలిగిస్తుందండి. అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ముందు 13వ శతాబ్దంలోకి మనం వెళ్ళామన్న ఫీలింగ్ 3Dలో కలుగుతుందండి. అలాగే 2D చూసిన సాధారణ ప్రేక్షకుడు కూడా ఏమాత్రం అది తగ్గకుండా ఉండటం కోసం ఆ ఫీల్ని, అదే మన ఇందాక చెప్పినట్టు అజయ్ విన్సెంట్ గారు వాళ్ళ స్కూల్ ఎలాంటిదంటే ఈవెన్ 2Dలోనే వాళ్ళు చాలా 3D ఫీలింగ్ తీసుకొస్తారండి. విన్సెంట్ మాస్టర్ గారు వాళ్ళ లైటింగ్ చూసారంటే మీరు ఆ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కానీ ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్ 2D ఫార్మేట్లోనే చాలా గొప్పటి అనుభూతి తీసుకొస్తారండి. అలా మన కెమెరామెన్ అజయ్ విన్సెంట్ గారు లేయర్స్ లా లైటప్ చేసి ఈ డెప్త్ని ఆడియన్కి ఆ ఎరాలోకి ఈవెన్ 2D చూస్తున్నా సరే ఆ ఫీలింగ్ తీసుకురావడం కోసం లైటింగ్ ద్వారా చాలా బాగా కృషి చేశారండి. అందువల్ల 3Dలో ఒక ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ 2Dలో ఏమాత్రం ఆ ఫీలింగ్ తగ్గదండి. అవునండి సార్, అవన్నీ తొందరలో చెప్పుకున్నాను సార్. ఇంకా చాలా ఉన్నాయి, తప్పకుండా మీకు అవన్నీ కూడా చెప్తాను. అదే సార్, అంటే విఎఫ్ఎక్స్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. నేను రెగ్యులర్ నా ఏ ఫిలింలో అయినా విఎఫ్ఎక్స్ బేస్డేనండి. ఇప్పుడు ఒక్కడు తీసుకున్నా, అర్జున్ తీసుకున్నా, అవన్నీ కూడా సీజీలు ఉన్నాయని కూడా చాలామంది తెలియదండి. అంటే విజువల్ ఎన్హాన్స్మెంట్ కోసం వాడతానండి నేను ఎప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ 178 ఫీట్ హైట్ అండి. దాంట్లో ఆ 4 మినార్ల పోర్షన్ హైట్ వచ్చి కేవలం 78 ఫీట్ అండి. మనం గోపనపల్లి విలేజ్లో ఆ 78 ఫీట్ని గ్రౌండ్ మీద వేయడం జరిగిందండి. అంటే కిందనున్న ఆల్మోస్ట్ 100 ఫీట్ని మనం సెట్ అయ్యలేదు, ఓన్లీ ఆ 4 మినార్లు మాత్రం వేసి కిందన స్ట్రీట్స్ క్రియేట్ చేసామండి. అంటే చాలా పెద్ద ఛాలెంజింగ్ సీజీలు అండి అవన్నీ.
ఎవరికి ఇప్పుడు ఈ రోజు నేను సీజీ అని చెప్పే వరకు కూడా చాలామంది తెలియదండి. సో అలాంటి ఛాలెంజింగ్ సీజీలు 2003లోనే మనం సాధించగలిగాం 2D కాబట్టి. ఇప్పుడు ఇది 3D అయ్యేటప్పటికి చాలా పెద్ద టాస్క్ అయిపోయింది సార్. అంటే 3D అంటేనే మన హ్యూమన్ ఐ లెఫ్ట్ ఐ రైట్ ఐ ఎలా ఉందో 2 కెమెరాలతో షూట్ చేయడం జరుగుతుందండి. సో 2 కెమెరాస్తో షూట్ చేయడం జరుగుతుంది. మన కళ్ళకున్నట్టే కన్వర్జెన్స్ పాయింట్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం అంటే మనం నేకడైతో అయితే 3Dలోనే చూస్తాం ప్రతి ఆబ్జెక్ట్ని. ఎవరైనా ఇలా మైక్ మీరు ముందు పెట్టినా అది నా ముందుకు వస్తున్న ఫీలింగ్ 3Dలో చూస్తాం మనం నేకడైతున్నాయి. అదే 2D సినిమాలో ఆ ఫీలింగ్ రాదండి. అదే 3Dలో నేకడై ఎలా అయితే చూస్తున్నాం మనం 2 కళ్ళతో ఎలా చూస్తున్నాం 2 కెమెరాలతో అది చిత్రీకరించడం వల్ల ఆ కన్వర్జెన్స్ని సైంటిఫిక్గా అది పట్టుకోవటం వల్ల ఆ సరాసరి మైక్ మన ముందుకు వచ్చిన అనుభూతి కలుగుతుందండి. ఇది సీజీలో దీన్ని మళ్ళీ జాగ్రత్తగా అలైన్ చేయటం అనేది బాగా టైం టేకింగ్ అండి. సో అందుకనే ఇప్పుడు బాగా దాన్ని ఇంత టైం తీసుకున్నప్పటికీ కూడా దాన్ని 100% సాధించామండి. రేపు తప్పకుండా దాని అనుభూతి మీ అందరూ కూడా పొందుతారు. అంటే మొత్తం ఎంత ఇక్కడ అయిపోతుంది ఇంక మన మ్యాటర్లు అన్నీ అయిపోతాయి సార్. రైట్ నో ఇది చెప్పాలంటే గత 1 yearగా ఆయన బిఆర్ గారు రాస్తుంటారు శరవేగంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు జరుగుతున్నాయని. ఇప్పటికే అదే శరవేగంతో పోస్ట్ ప్రొడక్షన్. బట్ మా శరానికి మాత్రం చాలా ఎక్కువ స్పీడే ఉందండి. అది అందుకోవటంలో కరెక్ట్గా గమ్యాన్ని గురి చూసి కొడుతుందండి. అదే September 4 అనేది మాత్రం ఫిక్స్ అయింది సార్. అది రీరికార్డింగ్ గురించి చెప్పాలంటే అంటే మనం ఇప్పుడు ఈ సింథసైజర్లు వచ్చిన తర్వాత కీబోర్డుల్లో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అయినా సరే కీబోర్డ్లో కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసి వింటున్నాం అండి మనం. లైవ్ ఇన్స్ట్రుమెంట్ అనేది విని చాలా కాలమైంది. మనం దాదాపు 70s 80s తర్వాత లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, అంతా కీబోర్డ్ మయమైపోయింది. ఇది 125 piece ఆర్కెస్ట్రా, అందులో లండన్లోని సింఫనీ ఆర్కెస్ట్రా అండి, ఫిల్ హార్మోనియా సింఫనీ ఆర్కెస్ట్రా 125 మంది ఆర్కెస్ట్రా పీస్ లైవ్గా వాయించారు సార్. అంటే మనం ఒక లైవ్ మ్యూజికల్ షోకి వెళ్తే లైవ్ కాన్సెప్ట్ చూస్తున్న ఫీలింగ్ ఆడియన్కి కలుగుతుందండి. అంటే ఇది నిజంగానే మనం కూడా ఒక తెలుగు సినిమాకి లండన్లో ఈ క్వాలిటీ సంగీతాన్ని అందించడం, నేపథ్య సంగీతాన్ని అందించడం మనం గర్వంగా చెప్పుకోవచ్చండి. ఇంకా ఇళయరాజా గారి సంగతి మీకు తెలియదే ఉంది, మాస్టర్ ఆయన. అంటే ఆయన రీరికార్డింగ్ బాగుండడం కోసం అని చెప్పి దరువులు వాయించే వ్యక్తి కాదండి. కథని ఆ అనుభూతిని ప్రేక్షకుడికి కలిగించడం అండి. కథను అలా 100% ఆయన అద్భుతంగా ఎలివేట్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియో కూడా ఉందండి. రాజా గారు అక్కడ వర్క్ చేసిన ఫారినర్స్తో వర్క్ చేసింది, ఆ తొందరలో మీ అందరికీ కూడా విడుదల చేయడం జరుగుతుంది. దాంట్లో మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. అదే సార్ బన్నీ గురించి చెప్పుకోవాలంటే ముందుగా తను సినిమా ప్రేమికుడు సార్. తను గోన గన్నారెడ్డి పాత్ర గురించి విన్నప్పటి నుంచి అసలు ముందు తన పాత్ర పక్కన పెడితే రుద్రమదేవి కథకి చాలా మామూలు ఇన్స్పైర్ అయ్యేవాడు కాదు. వరుడు టైం అప్పుడు కూడా అది ఎప్పుడు తీస్తారు గుణశార్ గారు, ఎప్పుడు తీస్తారు, భలే ఉంది స్టోరీ, ఇది నిజంగా చరిత్రలో జరిగిందంటే అసలు ఆ రుద్రమదేవి పాత్ర చూడాలని ఉంది నాకు అని అప్పటి నుంచి కూడా తను చాలా ఇంట్రెస్ట్ తోటి అడిగేవాడు. అలాగే ఇది అంటే పాత్ర పూర్తి వివరాలు తెలియజేయలేనండి, బట్ ఒక రాబిన్ హుడ్ కైండ్ ఆఫ్ ఒక బందిపోటు పాత్ర అండి. బందిపోటు ఎందుకయ్యాడు, ఎలా మారాడు, అతని నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా సినిమాలో చాలా ఆసక్తికరమైన విశేషాలండి. తను నాకు వర్క్ చేసింది 30 వర్కింగ్ డేస్ అయినప్పటికీ కూడా దాదాపు ఇంకొక 30 రోజులు ఈ సినిమా కోసమే తను చాలా హోంవర్క్ చేయడం జరిగిందండి. సో నేను ఇందాకే చెప్పినట్టు ఈ పాత్ర నిడివి కూడా దాదాపు గంట పాటు ఉంటుందండి. అందరికి నమస్కారం అండి. సెన్సార్ అవ్వకుండా మాట్లాడాలి సార్. అలాగే ఇప్పుడు ఈ సందర్భంగా రుద్రమదేవి యాప్ ఒకటి, ఆండ్రాయిడ్ యాప్ ఒకటి తయారు చేశామండి. అది కూడా ఈ సందర్భంలో అనుష్క గారు విడుదల చేస్తారు. తొందరలోనే iOS ఎడిషన్ కూడా సిద్ధం అవుతుందండి. ఇప్పుడు అనుష్క గారిని రుద్రమదేవి
ఆండ్రాయిడ్ యాప్ని విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం. వచ్చారా రండి సార్. అది అదివ్వండి. ఇది ఇప్పుడు అనుష్క గారు రుద్రమదేవి ఆండ్రాయిడ్ యాప్ని విడుదల చేస్తున్నారండి. What?